హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా స్పెషల్ వచ్చేసి మసాలా రైస్ ప్రిపేర్ చేశానండి. చూడండి, ఈ మసాలా రైస్ పొడి పొడిలాడుతూ మంచి కలర్ఫుల్ గా ఉంది కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ మసాలా రైస్ లోకి సైడ్ డిష్ గా ఆమ్లెట్ అయితే వేసాను. చూడండి, ఆమ్లెట్ కూడా చాలా బాగుంది కదా. ఈ మసాలా రైస్ ని మొదటిసారి వంట చేసే వాళ్ళైనా, వంట రాని వాళ్ళైనా, బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఇలా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది టేస్ట్. బిర్యానీ ఏ మాత్రం తీసిపోదండి, టేస్ట్ అంత బాగుంటుంది. మసాలా రైస్ ఇలాగే అయినా తినొచ్చు, లేదు మాకు సైడ్ డిష్ గా ఏదైనా కావాలి అనుకుంటే ఇలా ఆమ్లెట్ అయినా వేసుకోండి, లేదంటే చికెన్ ఫ్రై అయినా చేసుకోండి. చాలా బాగుంటుందండి మసాలా రైస్ లోకి. లంచ్ బాక్స్ లోకి చాలా ఈజీగా క్విక్ గా ఏదైనా చేయాలి అనుకుంటే ఒకసారి ఇలా మసాలా రైస్ ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, వంట చేసే ఓపిక లేనప్పుడు, అసలు ఏం చేయాలి వంట అని ఏమీ తోచినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మసాలా రైస్ టేస్ట్ ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేద్దాము. మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. టేస్ట్ మాత్రం నిజం చెప్తున్నా చాలా చాలా బాగుంది. బిర్యానీకి ఏ మాత్రం తీసిపోదండి, టేస్ట్ మాత్రం అంత బాగుంటుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ మసాలా రైస్ ని మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు, మన ఛానల్లోకి వెళ్ళి ఫుల్ వీడియో చూసేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెళ్తూ వెళ్తూ లైక్ ఇచ్చేసి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.